హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేశామో దాంట్లో ఈరోజు థర్డ్ డే. రెగ్యులర్గా ఎన్నో డే అనేది కౌంట్ చేసుకుంటూ కూర్చోము. అయితే రెగ్యులర్గా మనం చేస్తుంది ఏంటంటే ప్రీవియస్ డే ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ క్వశ్చన్స్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకొని కొత్త క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. మరి దీన్ని కూడా ఆపాలంటే చెప్పండి. కొన్ని డేస్కి ఒకసారి మొత్తం ఓవరాల్ రివిజన్ కూడా చేస్తాము. బట్ నిన్న ఏవైతే క్వశ్చన్స్ చూసుకున్నామో కొత్తవి ఈరోజు ఇంకోసారి చూసుకుంటే బాగుంటుంది, ఒకసారి రివిజన్ అయిపోతుంది కాబట్టి తీసుకొస్తున్నాం. అయితే ఏవైతే సెకండ్ డే నిన్న చదివిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఒకసారి చూసుకుందాము. దాని తర్వాత ఈరోజు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చూసుకుందాం. నిన్న ఫస్ట్ చూసుకున్నది ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI ఏదైతే ఉందో రీసెంట్లీ అప్రూవ్డ్ అక్వైజిషన్ ఆఫ్ విచ్ కంపెనీ బై నిపున్ స్టీల్ కార్పొరేషన్. CCI ఇటీవల నిపున్ స్టీల్ కార్పొరేషన్ ఏ కంపెనీకి స్వాధీనం చేసుకోవడానికి అనుమతించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి నిన్న డిస్కస్ చేసుకున్నాము. క్రోసాకి హరిమా కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి అప్రూవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వేర్ డిడ్ ది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్లీ రిలీజ్ 55 లిటరరీ వర్క్స్ ఇన్ క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇది నిన్న డిస్కస్ చేసుకున్నాము. ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కాకపోయినా జనవరిలో ఈ లిటరరీ 55 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసినప్పుడు ఆయనే ఉండే. ఇది ఎక్కడ చేశారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చెన్నై. నెక్స్ట్ వచ్చేసి మనోజ్ కోటారి హూ పాస్డ్ అవే. మనోజ్ కోటారి ఏ గేమ్కి సంబంధించిన వారు అంటే బిలియార్డ్స్. నిన్న డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి కొత్త రికార్డ్ సాధించారు సిద్ధరామయ్య గారు. ఇంతకుముందు ఆ రికార్డ్ ఎవరి పేరున ఉండే అంటే లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ లాగా దేవరాజ్ ఆర్స్ అని నిన్న డిస్కస్ చేసుకున్నాం. వెన్ విల్ వరల్డ్ హిందీ డే 2026 వి సెలబ్రేటెడ్. వరల్డ్ హిందీ డే వచ్చేసి మనం 10th జనవరి రోజు జరుపుకుంటాం. అండ్ నేషనల్ హిందీ డే వచ్చేసి 14th సెప్టెంబర్ జరుపుకుంటాం. నిన్న డిస్కస్ చేసుకున్నాం. ప్రవాసీ భారతీయ దివస్ 9th జనవరి. నెక్స్ట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ మొత్తం అండ్ దాని జర్నీ గురించి ఒక బుక్ రిలీజ్ చేశారు. అది ఎక్కడ చేశారు అని డిస్కస్ చేసుకున్నాము. దాన్ని సిటీ వచ్చేసి ఆప్షన్ ఏ భువనేశ్వర్. నెక్స్ట్ వచ్చేసి 14th ఇంటిగ్రేటెడ్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ రిపోర్ట్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పవర్ రిలీజ్ చేసిందో దాంట్లో ఏ స్టేట్ టాప్ చేసింది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఏ స్టేట్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ లాగా నియమితులయ్యారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ వాజ్ ది నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్ విత్ అన్ ఎయిమ్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఇన్ ది టెక్స్టైల్ సెక్టర్ అండ్ ప్రమోటింగ్ గ్రోత్, ఇన్నోవేషన్ అండ్ లెగసీ. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. క్వశ్చన్ గురించి మొత్తం డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. న్యూఢిల్లీలో అని నేను డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు గోల్డ్మ్యాన్ సాక్స్ ఇండియాస్ GDP గ్రోత్ రేట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు. అయితే గోల్డ్మ్యాన్ సాక్స్ ఏదైతే ఉందో అది మన ఇండియా యొక్క GDP గ్రోత్ని 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేశారు అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 7.3. ఇది కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కమిషన్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్. నిన్న డిస్కస్ చేసుకున్నాము. ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినియస్లీ డిజైన్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ వెజల్ ఏదైతే ఉందో దానిని ICGS సముద్ర ప్రతాప్ ఇచ్చేసింది. అయితే దాన్ని తయారు చేసిన షిప్ యార్డ్ ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. అది కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ అన్ మెమోరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ టు ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ యంగ్ లీగల్ ప్రొఫెషనల్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భూటాన్. నిన్న డిస్కస్ చేసుకున్నాం. కబీంద్ర, ఈ క్వశ్చన్ మీకు నిన్న హోంవర్క్ ఇచ్చిన కామెంట్ చేసి చెప్పారు. ఈ కబీంద్ర పురకాయస్థ ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన వారు. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ లిక్విడిటీ డిడ్ ది RBI ఇంజెక్ట్ ఇన్ టు ది బ్యాంకింగ్ సిస్టమ్ త్రూ ఇట్స్ రీసెంట్ ఇనిషియేటివ్స్. అయితే ఇది ఈ రోజు నుండి మన కొత్త క్వశ్చన్స్. RBI తన ఇటీవల చర్యల ద్వారా బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంత లిక్విడిటీని ప్రవేశపెట్టింది. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ డి 2 lakh crores. దీనికి ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఈరోజు కొత్తగా చూస్తున్నారు, మంచిగా చూసుకోండి. ఈరోజు కొత్త చేంజ్ చేసిన ఎక్స్ప్లెనేషన్ స్లైడ్స్ అన్ని తీసేసిన ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మన ప్రాక్టీస్ సిరీస్ కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం అనే థాట్తోని ఒక చేంజ్ తీసుకొచ్చిన. క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీ స్కోర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, జిన్సన్ జాన్సన్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్
ఈజ్ ది ఇంటర్నేషనల్ రికార్డ్ హోల్డర్ ఇన్ విచ్ స్పోర్ట్. అయితే ఈ జిన్సన్ జాన్సన్ ఎవరైతే క్రీడాకారుడు ఉన్నాడో ఆయన ఏ ఆటకు సంబంధించిన వాడు అంటే మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్కి సంబంధించిన వాడు. అయితే రన్నింగ్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. స్మాల్ రన్స్ అంటారు అనుకుంటా ఫస్ట్ది, సెకండ్ది మిడిల్ రన్స్ అండ్ లాంగ్ రన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి మనకు నార్మల్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, ఏదైతే 800 మీటర్స్ ఉంటాయి ఇవన్నీ స్మాల్ రన్స్లో వస్తాయి. అండ్ మిడిల్ డిస్టెన్స్ రన్స్ వచ్చేసి మనకు 1500, 3K అవి వస్తాయి, 2000, 1600. అండ్ లాంగ్ రన్స్లో మ్యారథాన్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ జిన్సన్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మిడిల్ డిస్టెన్స్ రన్నర్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ది ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ FAE ఏదైతే ఉందో రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వాట్ ఈస్ ది ప్రొజెక్టెడ్ రియల్ GDP గ్రోత్ రేట్ ఫర్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే దేన్ని విడుదల చేస్తుందంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం 2025-26లో భారతదేశ వాస్తవ GDP వృద్ధి రేట్ ఎంత అంచనా చేసిందంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 7.7% అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసి సింప్లీ లెర్న్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు లాంచ్ ది యువ AI ఫర్ ఆల్ కోర్సెస్. యువ AI ఫర్ ఆల్ కోర్సును ప్రారంభించడానికి సింప్లీ లెర్న్ ఏ ప్రభుత్వ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసుకున్నది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా AI మిషన్తో భాగస్వామ్యం చేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి వాట్ స్పెషల్ రికగ్నైజేషన్ హ్యాస్ నాగౌరీ అశ్వగంధ రీసెంట్లీ రిసీవ్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ నాగౌరీ అశ్వగంధ ఏదైతే ఉందో దానికి GI ట్యాగ్ వచ్చింది. అదే పాయింట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ టు కమర్షియల్లీ ప్రొడ్యూస్ విచ్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్. అయితే రోడ్డు నిర్మాణం కోసం ఏ పర్యావరణ అనుకూల పదార్థాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారతదేశం నిలిచింది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బయోవిటమిన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ మెడల్ డిడ్ ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అనహత్ సింగ్ విన్ ఇన్ ది ఉమెన్స్ అండర్-19 కేటగిరీ ఎట్ ది బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2026. అయితే బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2026 ఏదైతే జరిగిందో ఎక్కడ జరిగింది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. దానికి ముందు ఎవరైతే అనహత్ సింగ్ ఉన్నారో స్క్వాష్ ఆటకు సంబంధించిన ప్లేయర్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2026 ఏదైతే జరిగిందో అండర్-19 కేటగిరీలో అక్కడ అనహత్ సింగ్ సిల్వర్ మెడల్ గెలిచారు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది టోటల్ ప్రైజ్ మనీ అనౌన్స్డ్ ఫర్ ది 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ రికార్డ్ ఇన్ ది టోర్నమెంట్స్ హిస్టరీ. అయితే ఈ టోర్నమెంట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ఆస్ట్రేలియా ఓపెన్ 2026 ప్రకటించిన మొత్తం ప్రైజ్ మనీ ఎంత అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 111.5 మిలియన్లు. అయితే నాకు మీరు ఆస్ట్రేలియా ఓపెన్, వింబల్టన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇవి ఏవైతే 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయో 4 గురించి కామెంట్ చేసి చెప్పాలి. మీకు అడిగే క్వశ్చన్స్ మేబీ ఇదేంది మనం చదివేది ఒక 10 క్వశ్చన్లు, దాంట్లో మళ్ళీ కామెంట్ చేయమని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంది అనుకోకండి. మీకు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంటో ఆ క్వశ్చన్సే రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఏదర్ అది స్టాటిక్ జీకే రిలేటెడ్ కావచ్చు, మేబీ కనెక్టెడ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. బట్ మీరు అది కామెంట్ చేయడం వల్ల మీకు రివిజన్ అవుతుంది, ఎక్కువ టైం వరకు గుర్తుంటుంది. సో దీనికి ఆన్సర్ అయితే 111.5 మిలియన్లు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఏదైతే స్ట్రాటజిక్ డైలాగ్ అయిందో అది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 38th ఎడిషన్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ టేకెన్ ది చార్జ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్. అయితే కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు అంటే బాధ్యతలు ఎవరు స్వీకరించారు అంటే ఆప్షన్ ఏ సంజయ్ జైన్ గారు బాధ్యతలు స్వీకరించారు, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా రీసెంట్లీ మేడ్ 8 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అండ్ సైన్డ్ 19 MOUs విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్. భారతదేశం ఇటీవల ఏ దేశంతో 8 ముఖ్యమైన ప్రకటనలు చేసి 19 MOUs పై సంతకాలు చేసింది అంటే దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఐ థింక్ ఇది మీరు తెలిసి ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్. మరీ ఇంత గ్యాప్ ఇస్తే ప్రతి క్వశ్చన్కి బాగుంటుంది, మీకు ఆన్సర్ చేయడానికి టైం ఉంటుంది. కానీ నేను అంత గ్యాప్ ఇస్తే మనకి సెషన్ ఏదైతే ఉందో 20 నిమిషాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరే క్విక్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ సెషన్, మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ అన్ MOU విత్ హాకీ ఇండియా టు హోస్ట్ ది 2026 ఉమెన్స్ FIH హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్. అయితే 2026 ఉమెన్స్ FIH హాకీ
వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆతిథ్యం ఇవ్వడానికి హాకీ ఇండియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదిరించుకుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఒడిషా గవర్నమెంట్. అయితే నాకు ఇంకో పాయింట్ డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి, ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్స్ ఈరోజు అంటే నెక్స్ట్ డే డిస్కస్ చేద్దామా, లేదంటే ఒక 4-5 డేస్ తర్వాత ఎలాగో నేను కంప్లీట్ రివిజన్ చేపిస్తా. ఆ 60 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ ఎన్ని అయితే అన్ని 4-5 డేస్లో డైరెక్ట్గా 4 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత అలా రివిజన్ చేద్దాము. ఆ రివిజన్ డెఫినెట్గా ఉంటుంది 4-5 డేస్ తర్వాత. ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నెక్స్ట్ డే చెప్తున్నానో అలా చెప్పడం కంటిన్యూ చేద్దామా వద్దా చెప్పండి. ఒకవేళ వద్దు అనిపిస్తే అక్కడ ఒక 2-3 మినిట్స్ మిగులుతాయి, బట్ ఒక రివిజన్ అనేది తగ్గిపోతుంది. మీరు ఎస్ నో చెప్తే దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ అకార్డింగ్ టు రీసెంట్ గవర్నమెంట్ డాటా, లాజిస్టిక్స్ కాస్ట్ ఇన్ ఇండియా హ్యావ్ రెడ్యూస్డ్ టు అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అండర్ ది గతిశక్తి కార్గో టెర్మినల్ పాలసీ. ఇటీవల ప్రభుత్వ డేటా ప్రకారం గతిశక్తి కార్గో టెర్మినల్ పాలసీ కింద భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చులు జీడిపిలో సుమారు ఎంత శాతానికి తగ్గినాయి? దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు 8.88% తగ్గినాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, who chaired the 13th meeting of the National Council of Institutes of Technology, Science, Education and రీసెర్చ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ January 13. అయితే జనవరి 13వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 13వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. మేబీ ఆయన రిజైన్ చేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్ లాగా, బట్ ఆయన రిలేటెడ్ క్వశ్చన్స్ రావు అనుకోకండి. ఆయన అంత ఎక్కువగా న్యూస్లో ఉండడం వల్ల ఆయన రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసుకోవడం మన బాధ్యత, చూసుకుందాము. ఈ రోజుకి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, హౌ మెనీ న్యూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ వర్ ఇనాగ్రేటెడ్ బై ది ఢిల్లీ గవర్నమెంట్? ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ప్రారంభించింది అనేది మీకు హోంవర్క్. ఇది కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి డెఫినెట్గా ఆన్సర్ చేయండి. అండ్ దాంతోపాటు ఏదైతే ప్యాటర్న్లో చేంజెస్ చెప్తున్నానో ఈ 1 వీక్లో మనం చేంజెస్ చేసుకుందా పోదాము. మీకు పర్ఫెక్ట్ ఏదైతే అనిపిస్తుందో అదే వేలో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలి అనే థాట్తో చేంజెస్ చేస్తున్నా. ఈ చేంజ్ అనేది ఒకటి కన్ఫామ్ అయిపోయింది, ఓన్లీ మనం ప్రాక్టీస్ చేయడం. చూసుకోండి, ఈరోజు ఓన్లీ 12 నిమిషాల్లో కంప్లీట్ అయింది, అది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసి కూడా. అయితే ప్రీవియస్ క్లాస్ MCQs ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ డే రివిజన్ కంటిన్యూ చేద్దామా అదొకటి చెప్పండి. రేపటి నుండి 10 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేసి చెప్పండి.